నేనేం చెప్పుకున్నాను మనం అకౌంట్స్ బేసిక్ స్టార్ట్ చేసి డిస్కషన్ చేసామా? అకౌంట్స్ బేసిక్స్లో ఒక 5 పాయింట్స్ చెప్పాను నేను. పంచ పాండవులు అంటాము మనం. చెప్పి ఒక 5 పాయింట్స్ చెప్పానా? ఎవరైనా చెప్పగలరా 5 ఏవేంటియో? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా 5 ఏవేంటియో? చెప్పగలరా ఎవరన్నా? వెరీ గుడ్ అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? శ్రవంతి. నైస్ అమ్మా శ్రవంతి, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలరా? అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, నాలుగోది ఏంటమ్మా? ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. 5 పాయింట్స్ ఏమంటాం మనం? పంచ పాండవులు అంటాం అకౌంట్స్లో. ఈ 5 లేకుండా మీకు అకౌంట్స్ ఏమి ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళి ఎదిగినా సరే అకౌంట్స్ అంటే ఈ 5 తిరుగుతూ ఉంటుంది. అవి ఇవి ఇవి డెబిట్ చేసిన, క్రెడిట్ చేసిన, లెడ్జర్ చేసిన, జర్నల్ ప్రిపేర్ చేసిన, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసిన, బ్యాలెన్స్ షీట్ అయినా ఎక్కడికైనా వెళ్ళి చూడండి ఈ 5 ఉంటాయి మీకు. సో 5 ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ బ్యాలెన్సెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ చెప్పాను కదమ్మా ఫస్ట్ రోజు మీకు, ఇవి ఏ బ్యాలెన్స్ ఉంటాయమ్మా? అకౌంట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? అసెట్స్ చెప్పండి. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. వెరీ గుడ్ అమ్మా. లయబిలిటీస్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాపిటల్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్పెన్సెస్ ఒకటి, అసెట్స్ ఒకటి ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఏంటంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. సరే, ఈ అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయమ్మా. ఏ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది చెప్పగలరా నాకు? అసెట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఏ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది? డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యేది. అదే డిక్రీజ్ అయ్యాయి. అసెట్స్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతాయి? డెబిట్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయిద్దా? కాదమ్మా. అసెట్స్ డిక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ రాస్తాం, అంటే క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. డెబిట్ తగ్గటం అన్నా క్రెడిట్ పెరగటం అన్నా ఒకటే. అకౌంట్స్లో మనం ఫర్ సపోజ్ ఒక అసెట్ని 10 lakhs కొన్నాం అనుకోండి, మీకు ఏదైనా దాంట్లో కొంత పార్ట్ నచ్చక 2 lakhs రిఫండ్ చేశారు. 2 lakhs ఐటమ్ అనేది రిఫండ్ చేశారు. అప్పుడు మీరు అకౌంట్స్లోకి వెళ్ళిపోయి 10 lakhsని కొట్టేసి 8 lakhs అని రాస్తామా? అలాగ రాయకూడదు. సో దీనికి ఏం చేస్తామంటే డెబిట్ని తగ్గించడం కాదు, క్రెడిట్ సైడ్ రాస్తాం. అంటే ఏమవుతుంది? క్రెడిట్స్ పెరుగుతాయి. అసెట్స్ పెరిగితేనేమో డెబిట్ పెరుగుతుంది, అసెట్స్ తగ్గితేనేమో క్రెడిట్ పెరుగుతుంది. సేమ్ అలాగే చెప్పండి అమ్మ లయబిలిటీస్కి. లయబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఏ బ్యాలెన్స్ పెరుగుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుందా, డెబిట్ బ్యాలెన్స్ పెరుగుతుందా? ఏంటమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అంతేగా? అదే లయబిలిటీస్ డిక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్, లయబిలిటీస్ డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్ పెరుగుతుంది, డెబిట్ బ్యాలెన్స్ జనరేట్ అవుతుంది. సేమ్ క్యాపిటల్ కమ్మా. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితేనేమో క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది, క్యాపిటల్ డిక్రీజ్ అయితేనేమో డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే సేమ్ అలాగే క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది, డిక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎక్స్పెన్సెస్ కూడా అంతేగా. ఎక్స్పెన్సెస్ చెప్పండి అమ్మా లాస్ట్ ఫైనల్గా.
ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఏ బ్యాలెన్స్ పెరుగుతుంది? డెబిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఏదమ్మా? వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. దీన్ని మనం మీరు నిద్రలో లేపడిగినా సరే ఈ 5 ఏ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఏ బ్యాలెన్స్ తగ్గుతుంది అనేది నిద్రలో లేపడినా సరే చెప్పాలి. చెప్తారా? ఈ 5 పాయింట్స్ రాసుకోండి అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు అకౌంట్స్ మొత్తం కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 పాయింట్స్ రాసుకోండి. అందరు నోట్బుక్స్ పెట్టారా? వెరీ గుడ్. మంచి రూల్ పెట్టారా? వైట్ నోట్స్ పెట్టారమ్మా? వైట్ నోట్స్ పెట్టారా? రూల్ నోట్స్ పెట్టండి అమ్మా. నేను కూడా రూల్స్లో రాస్తున్నాను కదా, మీరు కూడా రూల్ నోట్స్ పెట్టండి. మన ఎగ్జామ్ అనేది రూల్ పేపర్స్లోనే జరుగుతుంది, ఓకేనా? మన ఎగ్జామ్స్ రూల్ పేపర్స్లో జరుగుతాయి కాబట్టి మనం రూల్ నోట్స్లోనే రాద్దాం. ఫస్ట్ నుంచి అదే అలవాటు చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జామ్లో మీకేమీ కొత్తగా అనిపించదు. 5 పాయింట్స్ రాసుకోండి. రాశారా? అంతా రాశారమ్మా? ఒకసారి రాయని వాళ్ళు ఉంటే రాయని, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకుందాం. వెరీ గుడ్ అమ్మా. మన అకౌంట్స్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ మనం బుక్ ఓపెన్ చేయగానే ఏం చేస్తామంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ అని రాస్తాం. ఏమని రాస్తామమ్మా? ఇన్ ద బుక్స్ ఆఫ్. మీరు మాట్లాడకపోతే మ్యూట్ చేయండి అమ్మా. సైలెన్స్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాట్లాడైపోయాక మ్యూట్ చేసేసాను వెంటనే. ఓకే రాకేష్, నువ్వు కూడా మ్యూట్ చేయగలవా? ఓకే. డిస్టర్బెన్స్ రాకపోతే అన్మ్యూట్ ఉండండి. డిస్టర్బెన్స్ చుట్టుపక్కల సౌండ్స్ ఉంటే మాత్రం మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. ఎంత స్టార్ట్ చేస్తాం మన అకౌంట్స్ ఎప్పుడు కూడా ఇన్ ద బుక్స్ ఆఫ్ అని స్టార్ట్ చేస్తాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ రాకేష్, ఇన్ ద బుక్స్ ఆఫ్ స్రవంతి. ఇలాగే మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకమ్మా అలా స్టార్ట్ చేస్తాం? ఎవరి బుక్స్లో రాస్తున్నామో తెలియాలి కదా మనకి. మన నోట్ బుక్స్ మనదేని ఎలా తెలుస్తుందమ్మా? స్టార్టింగ్లో ఏమి రాస్తారు? మీ పేరు రాసుకుంటారా? అంతేగా, మీ పేరే రాస్తారు కదా. మీ పేరు రాయిపోతే ఎవరిదని అనుకుంటారా బుక్? ఎవరిదనేది తెలియదు కదా. అలాగే అకౌంట్స్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ రాకేష్ అని ఉంటుంది. సరే, నిన్న ప్రొసీజర్ చెప్పా కదమ్మా నేను, సిఏ సిఎంఏ మొత్తం టైం లైన్ చెప్పాగా. అందులో ఆర్టికల్స్ ఉంది కదా, ఉంది ఆర్టికల్స్. అరుణ్ వచ్చారమ్మా ఈరోజు? నిన్న వచ్చాడు అరుణ్, ఈరోజు రాలేదే. అరుణ్ వచ్చారమ్మా? మన రాకేష్ ఉన్నారు. రాకేష్ వచ్చేసి సిఏ ఇంటర్ అయిపోయింది. సిఏ ఇంటర్ అయిపోగానే నా దగ్గరకు వచ్చి ఆర్టికల్స్ జాయిన్ అయిపోయాడు. నేనేంటమ్మా క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. అలాగే అందరి దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా, సిఎల్ దగ్గర సిఎంఎల్ దగ్గర. మా దగ్గర ఎవరు ఉంటారు చెప్పండి? క్లయింట్స్ ఉంటారా మనకి? ఎంతమంది క్లయింట్స్ ఉంటారమ్మా? బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక్కొక్కరు 50 మెంబర్స్ ఉంటారు, ఒక్కొక్కరు 100 మెంబర్స్ ఉంటారు, 1000 మెంబర్స్ ఉన్న ఆఫీసులు కూడా ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. వీళ్ళందరూ ఎవరమ్మా? క్లయింట్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉంటుందా? ఆడిట్ ఆఫీస్లో రకరకాల వర్క్స్ జరుగుతాయమ్మా. అందులో వన్ ఆఫ్ ద వర్క్ ఏంటంటే ఈ క్లయింట్స్కి సంబంధించిన అకౌంట్స్ని ప్రిపేర్ చేయటం. ఏం చేస్తారు? అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తుంటారు. ఎవరు?
ఆడిట్ ఆఫీస్లో ఆడిటర్ ప్రిపేర్ చేస్తారు. అమ్మ ఆడిటర్ అంటే ఇప్పుడు మా ఆఫీస్లోకి వచ్చారనుకో, నేను అకౌంట్స్ ప్రిపేర్ చేస్తానమ్మా. డైలీ కూర్చొని అకౌంట్స్ మా క్లయింట్స్ రాస్తానంటారా? లేదు, ఏ ఆడిటర్స్ కానీ చూడండి, సిఎల్ అనే బుక్స్ రాస్తూ ఉంటారా? ఎవరుంటారమ్మా అక్కడ? మీలాగే సిఏ ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఆర్టికల్స్ ఆర్టికల్స్ చేయడానికి జాయిన్ అవుతారు. వాళ్ళు రాస్తారమ్మా అకౌంట్స్. ఇప్పుడు 50 మంది ఉన్నారు కొన్ని క్లయింట్స్, ఎవరు బుక్స్ ఏంటనే తెలియాలిగా. మీరు ఏం చేస్తారు అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు? ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాకేష్, ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్రవంతి అన్నారు. వాళ్ళ పేరుతో వాళ్ళు బుక్స్ ఓపెన్ చేస్తారుగా, అవునా కదమ్మా? బుక్స్ ఓపెన్ చేస్తారు కదా, బుక్స్ ఓపెన్ చేస్తారు. బుక్స్లో ఏముంటాయమ్మా? అకౌంట్స్ ఉంటాయి. ఏముంటాయి బుక్స్లో? అకౌంట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాకేష్, దీంట్లో అకౌంట్స్ ఉంటాయిగా. ఇక్కడ రాకేష్ ఎవరప్పా? మనకి క్లయింట్, ఆ బిజినెస్కి ఓనర్ కదా. బుక్స్లో ఏముంటాయమ్మా? అకౌంట్స్ ఉంటాయి. ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏం పెడతామంటే, ఫర్ సపోజ్ రాకేష్ బుక్స్లో కనుక మీరు ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, ఎక్స్ అకౌంట్ అని రాస్తారు. అకౌంట్స్ ఎప్పుడు కూడా టీ ఫామ్లో ఉంటాయి. ఇలా ఉంటాయా? ఉంటాయి కదమ్మా, అవునా కదా? చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఈ అకౌంట్స్ అందరూ ఏమనుకుంటారంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ సేమ్ అనుకుంటారు అందరూ కూడా. రెండు సేమా అమ్మా? కాదు. ఎందుకు కాదు? బుక్స్లో అకౌంట్స్ ఉంటాయి, సో అకౌంట్స్ వేరు, బుక్స్ వేరు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బుక్స్ అని చెప్పారంటే ఓనర్ సంబంధించిన, బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నట్టు. అకౌంట్స్ చెప్తారంటే పర్టికులర్ బిజినెస్లో ఒక అకౌంట్ చెప్తున్నట్టు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏంటంటే మన రాకేష్ ఒకసారి అడ్మిట్ చేయమ్మా. అడ్మిట్లో ఉన్నావా? రాకేష్, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తావా? చేస్తావా? వెరీ గుడ్ అమ్మా. ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తావు చెప్పు. నీకు ఇష్టమైంది ఏదన్నా బిజినెస్ చెప్పు. నేనే చెప్పేసాను. ఇప్పుడు సమ్మర్ కదమ్మా, ఏసీల బిజినెస్ స్టార్ట్ చేద్దామా? మంచిగా జరుగుతుంది కదా బిజినెస్. స్టార్ట్ చేద్దామా? బాగుంటుంది ఏసీల బిజినెస్. డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సేల్స్ కూడా బాగుంటాయిగా. సో ఏసీ స్టోర్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. రాకేష్ ఏం చేస్తున్నాడు? ఏసీ స్టోర్. మరి ఆ బిజినెస్కి ఒక పేరు పెడదామా? ఏమని పెడదాం చెప్పమ్మా? రాకేష్ ఎంటర్ప్రైజెస్. వెరీ గుడ్, రాకేష్ ఎంటర్ప్రైజెస్. ఏం చదువుతున్నామ్మా రాకేష్ నువ్వు ఇప్పుడు? ఏ ఫౌండేషన్ చదువుతున్నావు? సెకండ్ ఇయర్ అయిపోయింది అంతే. అప్పుడే నీకు బిజినెస్ థాట్స్ పెట్టడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు. ఫ్యూచర్లో చాలా ఎదుగుతావమ్మా నువ్వు. ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా జాబుల్లో పైకి వస్తారు, బిజినెస్లో కూడా పైకి వస్తారు. నువ్వు చాలా గ్రో అవుతావు. ఏంటమ్మా? రాకేష్ ఏం చేశాడు? రాకేష్ ఎంటర్ప్రైజ్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ ఏంటి? ఏసీ సేల్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా? మీకు ఎంతమంది కనిపిస్తున్నారు పర్సన్స్ చెప్పండి. ఎవరమ్మా? రాకేష్ ఒక్కరే కనపడుతున్నారు. రాకేష్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఇంకా ఎవరికైనా ఎక్కువ మంది కనిపిస్తున్నారా చెప్పండి. జ్ఞానేశ్వరి చెప్పమ్మా, ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? నువ్వు చెప్పగలవా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అమ్మా? 1 or 2?
వన్ పర్సన్ ఉన్నారు. జ్ఞానేశ్వర్ కూడా వన్ పర్సనే. ఇంకా మిగతా వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డిఫరెంట్గా కనిపిస్తుందా? వన్ పర్సన్ కాకుండా ఎక్స్ట్రా కనిపిస్తున్నారా? ఏంటమ్మా? వన్ పర్సనే కనిపిస్తున్నారు. చెప్పమ్మా. అలా కాదమ్మా, నేను రాసిన ఇంతవరకు ఇంత పేజెస్లో నీకు ఎంతమంది కనిపిస్తున్నారు? దాంట్లో వర్కర్స్, ఎంప్లాయీస్ గురించి కాదమ్మా. ఇక్కడ ఎవరైనా రాకేష్తో పాటు ఇంకెవరైనా కనిపిస్తున్నారా మీకు? కనపట్లేదుగా, ఒక్కరేగా. నాకు ఇద్దరు కనిపిస్తున్నారమ్మా. నాకు ఎంతమంది కనిపిస్తున్నారు? ఇద్దరు కనిపిస్తున్నారు. రాకేష్ ఎంటర్ప్రైజ్ అనేది కూడా ఒక పర్సనే. కాదంటారమ్మా ఎవరన్నా? ఒక పర్సన్ కాదంటారా? రాకేష్ ఎవరమ్మా ఇక్కడ? ఓనర్. రాకేష్ ఎంటర్ప్రైజెస్ అనేది బిజినెస్. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. అవునా కాదా? ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. రాకేష్ ఒక 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ 10 lakhs ఏం చేశాడు? ఇంకొక పర్సన్ని క్రియేట్ చేసి ఆ పర్సన్కి 10 lakhs ఇచ్చాడు. రాకేష్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ చేస్తుంది, ఓకేనా? రాకేష్ ఎంటర్ప్రైజ్ కూడా ఒక సపరేట్ పర్సన్. కాకపోతే ఈ పర్సను లీగల్ పర్సన్. లీగల్ ఫామ్లో ఒక యాక్ట్ ద్వారానో ఏదో ఒక దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. ఫర్ సపోజ్ అతను సోల్ ప్రొపరేటర్ కాబట్టి జిఎస్టీ కానీ ఇవన్నీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారుగా. జిఎస్టీ రిజిస్ట్రేషన్ రాకేష్ పేరు మీద తీసుకుంటారా, రాకేష్ ఎంటర్ప్రైజ్ పేరు మీద తీసుకుంటారమ్మా? రాకేష్ ఎంటర్ప్రైజ్ మీద తీసుకుంటారు. ఎందుకు? రాకేష్ ఎంటర్ప్రైజ్ వేరు, రాకేష్ వేరు. 2 persons. అంటే ఏంటమ్మా? ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. దీన్ని ఏమంటారమ్మా? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు. ఏమంటారు? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు. అర్థమైందా? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే అర్థమైందా? మనం ఇప్పుడు బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరు బుక్స్ అని ప్రిపేర్ చేయాలమ్మా? రాకేష్ బుక్స్ అనుకుంటామా, రాకేష్ ఎంటర్ప్రైజ్ అనుకుంటామా? రాకేష్ ఎంటర్ప్రైజ్ అని చేయాలి. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది? రాకేష్ కాదు, రాకేష్ ఎంటర్ప్రైజ్. మనం రాకేష్ బుక్స్ ప్రిపేర్ చేయం, రాకేష్ ఎంటర్ప్రైజ్ బుక్స్ ప్రిపేర్ చేస్తాం. అంటే బిజినెస్ బుక్స్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, మరి అకౌంట్స్ వినేటప్పుడైనా, జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడైనా, లేదంటే రియల్గా అయినా సరే జాబ్కి వెళ్ళినప్పుడు, లేదంటే అకౌంటెంట్గా చేరినప్పుడు మీరు ఎవరు బుక్స్ రాస్తున్నారు అనుకోవాలి, మీరు ఎవరిలాగా తయారవ్వాలి, ఎవరిలోకి మీరు పరకాయ ప్రవేశం చేయాలంటే రాకేష్ ఎంటర్ప్రైజ్లోకి చేయాలి. రాకేష్ కూడా నేను రాకేష్ అనుకొని చేయకూడదు, రాకేష్ ఎంటర్ప్రైజ్ అనుకొని అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. అప్పుడే మీకు అకౌంట్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. లేదంటే ఏమవుతుందంటే రాకేష్ ఎంటర్ప్రైజ్ ఒకటే అనుకున్నాం అనుకో, మీరు 10 lakhs ఇచ్చారుగా, ఇంక 10 lakhs రాకేష్ ఎంటర్ప్రైజ్ వెనక్కి ఇవ్వదు. రేపు రాకేష్కి మ్యారేజ్ అయ్యాక రాకేష్ వైఫ్ వచ్చి ఒక 20 lakhs ఇచ్చింది అనుకో బిజినెస్కి, ఎవరికి? రాకేష్ కాదు, బిజినెస్కి. రాకేష్ బిజినెస్ ఒకటే కదా అని చెప్పేసి వైఫ్కి 20 lakhs రిటర్న్ ఇవ్వదు. ఒకవేళ బ్యాంక్ వచ్చి ఒక 5 lakhs ఇచ్చారనుకో బిజినెస్కి, ఈ బిజినెస్ ఏం చేస్తారు? పోయి రాకేష్ని అడుగుంటారు పాస్ వస్తే. సో అందుకని ఏంటంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుందమ్మా మనకి. ఆ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే రాకేష్ వేరు, రాకేష్ బిజినెస్ వేరు. మనం బుక్స్ ప్రిపేర్ చేసేది బిజినెస్ బుక్స్లో ప్రిపేర్ చేస్తాం. మనం బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనమే బిజినెస్ అనుకోవాలి. అలా అనుకోనే మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అర్థమైందా? దాన్ని ఏం కాన్సెప్ట్ అంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఎంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ? ఒక్కరా, ఇద్దరా? ఇద్దరు. ఎవరికైనా ఇంకా ఒకరు కనిపిస్తున్నారమ్మా? ఒక పర్సన్ కనిపిస్తున్నారు ఎవరికైనా? లేదుగా. ఇంతవరకు రాసుకుంటారా ఎగ్జాంపుల్?
ఇది రాసుకోండి అమ్మా. ఇంత బుక్స్ ఆఫ్ అని రాసుకొని బుక్స్ ఆఫ్ అని రాసుకొని రాకేష్ దగ్గర వేరే ఇంక్ తోటి రాకేష్ ఎంటర్ప్రైజ్ అని రాసుకోండి. ఒక 2 డబల్ పెన్ ఉంటే రాసుకోండి అన్నమాట, లేదంటే సింగిల్ పెన్ అయితే అండర్లైన్ చేసుకోండి. సింగిల్ కలర్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, 2 ఇంక్స్ ఉంటే అది అక్కడ రాసుకోండి. మీ ఫ్యూచర్లో అర్థమవుతుంది పర్సన్ వేరు, బిజినెస్ వేరు. ఇప్పుడు బుక్స్ ఓపెన్ చేసినప్పుడు మీ బుక్ మీరు చూడగానే మొత్తం కాన్సెప్ట్, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా గుర్తు రావాలి మీకు బ్రెయిన్లోకి. అందుకని ఇంతసేపు అలా ఎగ్జాంపుల్ తీసుకుంటుంది. నేను సింపుల్గా చెప్పేయచ్చమ్మా, బిజినెస్ అంటే 2 పర్సన్స్ ఉంటారు, బిజినెస్ ఓనర్ వేరు, బిజినెస్ వేరు, దాన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు. అలా చెప్పాను అనుకో, ఈరోజు గుర్తుంటుంది, రేపు గుర్తుంటుంది. ఒక సబ్జెక్ట్ మధ్యలోకి వెళ్ళిపోయాక మీకు గుర్తుండదు. ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఎందుకమ్మా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మీకు గుర్తురాదు, అదేంటో ఒక సపరేట్ కాన్సెప్ట్ అనుకుంటాము. రాశారా? ఎగ్జాంపుల్ రాసుకోండి అమ్మా. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని రాసుకొని హైలైట్ చేసుకోండి. డబుల్ ఇంక్ ఉంటే డబుల్ ఇంక్ తోటి దీన్ని రాయండి. ఓకేనా? ఎగ్జాంపుల్ రాశారా? ఈ పాయింట్స్గా చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ వన్, ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. అంతేనమ్మా? రాశారమ్మా? సరేమ్మా. సెకండ్ సేమ్ అదేనమ్మా. ఎవరి బుక్స్లో మనం రాస్తాం? we will write accounts in the books of business. దీన్ని ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఇస్ కాల్డ్ బిజినెస్ ఎంటిటీ
కాన్సెప్ట్ అందరు రాస్తున్నారా? మిగతా వాళ్ళు కూడా రాయాలమ్మా. మిగతా వాళ్ళు కూడా రాశారమ్మా. ఒకసారి రాస్తే ఎస్ అని మెసేజ్ పెట్టండి. అర్థమైంది అందరికి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్? ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? డౌట్ లేదుగా? రాశారమ్మా. ఓకే సరే అంటారు. ఇందాక ఏం చెప్పానమ్మా, బుక్స్లో ఏమి ఉంటాయి? అకౌంట్స్ ఉంటాయా? అకౌంట్స్ ఉంటాయిగా. అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారమ్మా? ఎక్కడి నుంచి వస్తాయి అకౌంట్స్? ఫస్ట్ ఏం జరుగుతుందమ్మా, బిజినెస్ స్టార్ట్ చేశారు. సరే రాకేష్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేశాడు? ఏసీ బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేశారు, సమ్మర్ కదా, బిజినెస్ షాప్ ఓపెన్ చేయగానే ఏసీలు అనేవి సేల్ అవుతూ ఉన్నాయి. మనకి రాకేష్ ఆఫీస్కి షాప్కి నేను వెళ్ళి రాకేష్ నాకు ఒక ఏసీ కావాలని అడిగా. రాకేష్ నాకు ఏసీ అమ్ముతావమ్మా? డబ్బులు ఇస్తే అమ్ముతావు. వెరీ గుడ్, నువ్వు బాగా బిజినెస్ పర్సన్, బాగా బిజినెస్ చేస్తావు, సక్సెస్ కూడా అవుతావు బిజినెస్లో. అలాగే ఉండాలి. తెలిసిన వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మనం బిజినెస్లో ఫ్రీగా ఇచ్చాం అనుకో, ఇప్పుడు స్టార్ట్ చేసి 1 వీక్ తర్వాత మూసేసుకోవటం. దాన్ని ఏమంటారమ్మా, తెలుగులో ఒక సామెత ఉంటుంది బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి, తమ్ముడే ప్యాకెట్ అని చెప్తుంటారు కదా, అది బిజినెస్కి బాగా అప్లై అవుతుంది అనమాట. సరే ఏం చేస్తాను, నేను రాకేష్ దగ్గర ఒక ఏసీ పర్చేజ్ చేశాను. రాకేష్ నాకేం చేశాడు? సేల్ చేశారు. మీరేం చేశారమ్మా? సేల్ చేశారు. సోల్డ్ గూడ్స్. ఏసీ, నీకు ఏసీ గూడ్సే కదమ్మా, నథింగ్ బట్ ఏసీ ఆఫ్ ₹50,000. ఏసీని సేల్ చేశారు. సేల్ చేసాక క్యాష్ వచ్చింది కమ్మా నీకు. ఏమైనా రిసీవ్ చేసుకున్నావు? క్యాష్ వచ్చింది. క్యాష్ తీసుకెళ్ళి ఎక్కడ డిపాజిట్ చేస్తున్నావు అమ్మా? క్యాష్ కౌంటర్లో పెట్టేశాను. నేను వెళ్ళిపోయి ఏసీ తీసుకుని వెళ్ళిపోయా. అర్థమైందా? నేను క్యాష్ కౌంటర్లో క్యాష్ పెట్టేసుకున్నావు, ఏసీ అమ్మ నేను తీసుకుని వెళ్ళిపోయా. ఒక 2 days తర్వాత వచ్చారు మీ దగ్గరికి. ఎవరు వచ్చారు? ఆర్టికల్ అసిస్టెంట్ ఉంటారు కదా, మీ బుక్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఆర్టికల్ అసిస్టెంట్సే కదా. ఆర్టికల్ అసిస్టెంట్ వచ్చారు నీ దగ్గరికి, అడిగారు ఒక ఏసీ కనపడట్లేదు ఏమైందని అన్నారు. సేల్ చేశారని చెప్పాడు. సేల్ చేశారని అనగానే బుక్స్లో రాసేస్తారమ్మా. ఆర్టికల్ అసిస్టెంట్ ఏమంటాడు? నువ్వు సేల్ చేసావు అంటాడు, నాకు ప్రూఫ్ ఏంటని అంటాడా? అంటారా లేదా? మరి సేల్ చేసిన ప్రూఫ్ ఏంటమ్మా చెప్పమ్మా రాకేష్, ఏమి ఇస్తావు నువ్వు? సేల్ చేశాను ప్రూఫ్ ఏం చూపిస్తావు? బిల్లు ఉంటాయి. వెరీ గుడ్. సేల్ చేయగానే ఏసీతో పాటు నాకేమి ఇస్తాడంటే రాకేష్, సేల్ ఇన్వాయిస్ ఇస్తారు. సేల్ చేసినట్టు ఇన్వాయిస్ ఇస్తారు. ఇన్వాయిస్లు 3 copies ప్రిపేర్ చేస్తారమ్మా ఎప్పుడైనా సరే. ఆఫీసులు అన్నీ కూడా ఎన్ని కాపీస్ ప్రిపేర్ చేస్తారు? 3 copies ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ కాపీ ఏమో మీకు షాప్కి, రెండో కాపీ ఏమో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉంటుందిగా, ట్రాన్స్పోర్టర్కి ఇస్తారు, మూడో కాపీ కస్టమర్కి ఇస్తారు. నాకు ఈ కాపీ ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ డిస్పాచ్ అయ్యేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అతనికి ఇచ్చారు. ఎవరైనా వెహికల్ మధ్యలో ఆపితే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు ఆపితే చూపించాలి కదా ఇన్వాయిస్. లేదంటే ఏమనుకుంటారంటే సేల్స్ వాళ్ళు దొంగతనం చేసుకుని వచ్చారని చెప్పి తీసుకుని వెళ్ళిపోతారమ్మా. అందుకని చెప్పి ఏంటంటే సేల్స్ ఇన్వాయిస్ వీళ్ళు ఒకటి ఇస్తారు. ఒక ఇన్వాయిస్ ఎక్కడ ఉంటుంది? షాప్లో రాకేష్ దగ్గరే ఉంటుంది, రాకేష్ బిజినెస్లో ఉంటుంది. ఆర్టికల్ అసిస్టెంట్ అడగానే ఇదిగో ఇన్వాయిస్ అని చెప్పేసి ఇన్వాయిస్ వాళ్ళకి ఇచ్చేశారు. దీన్ని ఏమంటామంటే సోర్స్ డాక్యుమెంట్ అంటాం. ఏమంటామమ్మా? సోర్స్ డాక్యుమెంట్ అంటాం. సోర్స్ డాక్యుమెంట్ అంటాం దీన్ని. ఒక బిజినెస్, ఒక ట్రాన్సాక్షన్, ఇదేమో ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అనడానికి ప్రూఫ్ ఏంటి?
డాక్యుమెంట్ కావాలిగా, ఆ డాక్యుమెంటే సోర్స్ డాక్యుమెంట్. సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ వస్తుంది. సరే, రాకేష్ ఏం చేశారంటే వాళ్ళ ఎంప్లాయీని పంపించి ఒక ఏసీలు కదా ఫుడ్ తిందామని చెప్పేసి స్నాక్స్, సాయంత్రం పూట ఏసీలు బాగా బిజినెస్ జరిగింది, సాయంత్రం హ్యాపీగా స్నాక్స్ తెచ్చుకుందామని చెప్పేసి వాళ్ళ ఎంప్లాయీని పంపించి స్నాక్స్ తెప్పించారు. ఏం తెప్పించుకున్నారమ్మా? స్నాక్స్ తెప్పించుకున్నారు. వాళ్ళ ఎంప్లాయీని ఏమడుగుతున్నారంటే ఎంత పెట్టుకున్నారు? ఒక 1000 రూపాయలు పెట్టి స్నాక్స్ తెచ్చుకున్నారు. ఎంప్లాయీ ఏం చేశాడు? స్నాక్స్ తెచ్చి ఇచ్చాడు కానీ ఇన్వాయిస్ ఏమి ఇవ్వాల. ఇస్తారా స్నాక్స్ ఇన్వాయిస్? ఇవ్వరుగా. అమ్మ మీరు టిఫిన్ షాప్కి వెళ్ళి, ఏది చిన్న చిన్న టిఫిన్ షాపులకి వెళ్ళి టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళి బోండాలు తిన్నారమ్మా, ఇన్వాయిస్ ఇవ్వమంటే ఇస్తారా వాళ్ళు? ఇవ్వరుగా. సరే, ఏదైనా పర్చేజ్ చేయమని చెప్పేసి ఆటోలో బయటికి పంపించారు. ఆటో వాళ్ళు ఏమైనా ఇన్వాయిస్ ఇస్తారమ్మా మీకు? ఇవ్వరుగా. ఆటో వాళ్ళని ఆపి డబ్బులు ఇవ్వగానే నాకు బిల్లు కావాలి, బిల్లు ఇవ్వన్నారు అనుకోండి, ఆటో అతను మిమ్మల్ని కింద నుంచి పైదాకా 4 సార్లు చూస్తారు. ఇచ్చాడు అనుకుంటారమ్మా అలా అడిగితే? అలా అడగండి ఎప్పుడు కూడా. ఒక 20 రూపాయలు 30 రూపాయలకి ఇన్వాయిస్ అని అడిగారు అనుకో, కింద నుంచి పైదాకా చూస్తారు అనమాట. సో కొన్ని సిచ్యువేషన్లో ఏమవుద్దమ్మా, ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ డాక్యుమెంట్ ఉంటుందా? ప్రూఫ్ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే బిజినెస్ వాళ్ళు వోచర్స్ రాస్తారమ్మా. ఏంటి? వోచర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వోచర్స్లో రాస్తారు, ఎవరికైతే ఇస్తారో. ఫర్ సపోజ్ స్నాక్స్ అన్నారు కదా, అదంతా ఏం చేపిస్తారంటే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాకేష్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ₹1000 అని రాపించుకొని ఆ షాప్ అతనితో సైన్ చేయించుకుంటారు. షాప్ అతను సైన్ చేస్తాడు, ఈ క్యాష్ ఇచ్చిన అతను కూడా సైన్ చేస్తారు. ఈ వోచర్ ఎవరమ్మా ప్రిపేర్ చేసేది? షాప్ అతను. ఎవరు? స్నాక్స్ బండి అతను ప్రిపేర్ చేస్తాడా? లేదు, మనమే ప్రిపేర్ చేస్తాం. రాకేష్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ప్రిపేర్ చేసి స్నాక్స్ బండి ఆయన తోటి సైన్ పెట్టించుకుంటారు. ఆటో ఆయన దగ్గర కూడా కుదిరితే సైన్ చేయించుకోవచ్చు. దీన్ని కూడా ఏమంటాం మనం? సోర్స్ డాక్యుమెంట్ అంటాం. సోర్స్ డాక్యుమెంట్ మే బి ఏ సేల్స్ ఇన్వాయిస్ ఆర్ వోచర్స్. సేల్స్ ఇన్వాయిస్ కూడా మనమే ప్రిపేర్ చేస్తాం, సేల్ చేసిన వాళ్ళు. ఈ వోచర్స్ కూడా మనమే ప్రిపేర్ చేస్తాం కదా. బేసిక్గా అయితే ఏం జరుగుతాం, ఆ వోచర్స్ ఎవరు ప్రిపేర్ చేయాలి? టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేయాలి. కానీ ఇక్కడ ఎవరు ప్రిపేర్ చేశారు? రాకేష్ ఎంటర్ప్రైజే ప్రిపేర్ చేశారు. ఎవరు చేసినా ఎలాగైనా మీకు ఒక బేస్ ఉంటుందిగా, ఒక డాక్యుమెంట్ ఉంటుందిగా, దాన్నే సోర్స్ డాక్యుమెంట్ అంటారు. మన ఒక ఎంట్రీ బుక్స్లో మీరు రాయాలంటే సోర్స్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఎంట్రీ రాయటం అనేది అది స్కామ్ కిందకు వస్తుంది. మీకు ఏదో 1000 రూపాయలు 2000 అని చెప్తున్నాను కానీ సోర్స్ డాక్యుమెంట్ లేకపోయినా సరే ఎంట్రీస్ రాయొచ్చు అని చెప్పారనుకోండి, స్కామ్స్ జరుగుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సత్యం స్కామ్ ఏనమ్మా. సత్యం స్కామ్లో ఏంటంటే చాలా రకరకాలుగా ఉన్నాయి. అందులో సత్యంలో వన్ ఆఫ్ ద స్కామ్ ఏంటంటే వాళ్ళు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఐడియా ఉందా? ఫిక్స్డ్ డిపాజిట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్, బ్రీఫ్గా చెప్తానమ్మా డీటెయిల్డ్గా కాకుండా, ప్రాఫిట్స్ ఎక్కువ చూపించుకుంటూ వెళ్ళారు. ఎక్కువ ప్రాజెక్ట్స్ రావాలని. ప్రాఫిట్స్ ఇటే ఉండేది P&Lలో, లేని ప్రాఫిట్స్ ఉన్నట్టుగా చూపించుకుంటూ వెళ్ళారు. ప్రాఫిట్ వస్తుందంటే సేల్స్ జరిగినట్టేగా. ఎక్కువ సేల్స్ జరిగితే చాలా క్యాష్ వచ్చినట్టేగా. మరి క్యాష్ కనిపించాలి కదా బ్యాంక్ అకౌంట్లో. క్యాష్ కనిపించవుగా, క్యాష్ రాలేదు. కాబట్టి ఏం చేశారంటే ఈ ప్రాఫిట్స్ని చూపించుకుంటూ వచ్చిన క్యాష్ని మేము FDs చేసామని చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ వచ్చామని చెప్పారు. కానీ వీళ్ళ దగ్గర యాక్చువల్గా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ లేవు, క్యాష్ లేదు. అది బయటపడేయడానికి వీళ్ళకి అసలు ప్రాఫిట్ చాలా తక్కువ ఏమి లేయడానికి చాలా నష్టం జరిగిపోయింది. ఈ FD ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటమ్మా? బ్యాంక్ వాళ్ళు ఒక FD డాక్యుమెంట్ ఇస్తారుగా. ఇవి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయారమ్మా. ఐట్రస్ అడిగినప్పుడు FD డాక్యుమెంట్స్ ఇవ్వాల. ఎందుకు లేవు కదా, ఎలా ఇస్తారు? వోచర్స్ అంటే మనం రాసుకోవచ్చు,
రూపాయలు 2000కి ఎఫ్డి డాక్యుమెంట్ మనం రాసుకుంటామమ్మా. ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలిగా, ఏ బ్యాంకు ఇవ్వదు, లేవు కాబట్టి. ఏ బ్యాంక్ అయినా ఫిక్స్డ్ డిపాజిట్ లేని డిపాజిట్ ఉన్నట్టు రిసిప్ట్ ఇచ్చారనుకోమ్మా, ఏ బ్యాంక్ వాళ్ళైనా, ఈ సత్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్యాంక్కి వెళ్ళిపోయి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకొచ్చి చూపించి డబ్బులు ఇవ్వమని చెప్తారు. మా డిపాజిట్ డబ్బులు మాకు ఇచ్చేయండి అంటారు. అందుకని ఏ బ్యాంక్ వాళ్ళు ఏంటి లేని డిపాజిట్కి రిసిప్ట్ ఎప్పుడు కూడా ఇవ్వరు. అలా ఫైండ్ అవుట్ చేశారు. సోర్స్ డాక్యుమెంట్ లేదనుకోమ్మా, ఈ స్కామ్ బయటపడుతుందా? సోర్స్ డాక్యుమెంట్ అవసరం లేదు, ఎంట్రీస్ రాసేయచ్చు అని అంటే ఈ స్కామ్ బయటకు తీయగలుగుతామా? తీయలేంగా. సో అందుకని సోర్స్ డాక్యుమెంట్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంపార్టెంట్. అర్థమైందా? అర్థమైందమ్మా? ఏం చెప్పుకున్నాం మనం ఈరోజు? సోర్స్ డాక్యుమెంట్ ఏ సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి? సోర్స్ డాక్యుమెంట్ డైరెక్ట్గా దొరుకుతుంది, కొన్ని సినారియోస్లో సోర్స్ డాక్యుమెంట్స్ అనేవి ఉండవు. ఆ లేనప్పుడు ఏం చేస్తామంటే క్యాష్ వోచర్స్ అని రాసుకుంటాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ రాసుకున్నామ్మా సోర్స్ డాక్యుమెంట్ సంబంధించి. రాశారా? రాసుకున్నాం ఎగ్జాంపుల్. చెప్పిందమ్మా రిమైనింగ్ వాళ్ళు అందరు రాసుకున్నారమ్మా. మీరు గుర్తుపెట్టుకోండి, అకౌంట్స్ మీకు బాగా రావాలి అని అంటే క్లాస్లో చెప్పేది అంతా కూడా మీరు రాసుకోవాలి. చెప్పేది క్లాస్ జరుగుతున్నప్పుడు వినేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది, మనకు వచ్చి ఇంతే కదా, సింపులే కదా అని అనుకొని మనం రాసుకోలేదనుకో మీకు అకౌంట్స్ అనేది ఈరోజు క్లాస్ జరుగుతున్నాయి కదా, మీరు ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారమ్మా? డిసెంబర్లో రాస్తారు. నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో ఎగ్జాంపుల్స్ మెటీరియల్స్లో ఉండవమ్మా. జస్ట్ సోర్స్ డాక్యుమెంట్ ఏంటో ఉంటుంది అంతే. కానీ డీటెయిల్గా మీరు అర్థం చేసుకోవాలి, నాలెడ్జ్ ఉండాలంటే కంపల్సరీగా మీరు నోట్స్ రాసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఓన్గా తీసుకొని చెప్తాను, అవి మెటీరియల్స్లో ఉండవు. అవి రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక 6 months తర్వాత మీరు చూసిన డిసెంబర్లో మీరు మీ నోట్స్ ఓపెన్ చేసినా సరే ఫాస్ట్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు. నోట్స్లు రాసుకోలేదనుకోండి ఎగ్జామ్ ముందు మనం ఏం ప్రిపేర్ అవ్వాలో మనకే అర్థం కాదు, ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలో తెలియని పరిస్థితికి వస్తాం. ఎందుకంటే మన దగ్గర నోట్స్ ఉండదు. నోట్స్ ఉన్నప్పుడు ఒక మెటీరియల్ ఫాలో అవ్వగలుగుతామా అంటే ఫాలో అవ్వలేము. ఎస్పెషల్లీ ప్రాబ్లమాటిక్ పేపర్ ఏదైనా సరే మీరు కంపల్సరీగా నోట్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. మన అకౌంట్స్కి మీకు 2 notes పడతాయమ్మా. నోట్స్లను కానీ చిన్న నోట్స్లు పెట్టుకోవద్దు, ఆల్ ఇన్ వన్లు అసలు పెట్టవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకే నోట్స్లో ఫస్ట్ నుంచి అకౌంట్స్, లాస్ట్ నుంచి లా, మధ్యలో నుంచి బ్యాక్ సైడ్కి ఏమో మ్యాథ్స్, మధ్యలో నుంచి ఫ్రంట్ సైడ్కి ఏమో ఎకనామిక్స్, ఇలాగ ఆల్ ఇన్ వన్లు పెడతారమ్మా. అలాంటి పరిస్థితులు మాత్రం చేయొద్దు. మనం ఎంతో ఖర్చు పెట్టి చదువుతాం కదమ్మా కోర్సు, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్, ఖర్చు పెట్టి చదువుకుంటున్నప్పుడు మీరు ఏదైతే తీసుకుంటారో మా దగ్గర సర్వీస్ తీసుకుంటారుగా, ఆ సర్వీస్ మొత్తం మీరు దాచిపెట్టుకోవాలా, ఫ్యూచర్లో అదంతా మీకు యూజ్ అవ్వాలా. అదంతా యూజ్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఏదైతే చెప్తున్నామో సర్వీసెస్ అనేవి మీకు కనపడవమ్మా. అవి ఎప్పుడు కనపడతాయంటే వాటిని మనం ఎడ్యుకేషన్లో రాసుకుంటేనే కనిపిస్తుంది. ఒక క్లాస్ చెప్పారు, 2వ క్లాస్ చెప్పారు, 3వ క్లాస్ చెప్పారు, 4 క్లాసులు అయిపోయి 10 క్లాసులు అయిపోయాయి. 10 క్లాసులు అయిపోయాక ఈరోజు సోర్స్ డాక్యుమెంట్ ఏంటో చెప్పమంటే చెప్పలేరు, అలాంటి పొజిషన్కి వస్తుంది. అదే నోట్స్ ఉందనుకో వెంటనే ఓపెన్ చేస్తాం సోర్స్ డాక్యుమెంట్. ఎగ్జాంపుల్ సోర్స్ డాక్యుమెంట్ అంటే ఏం లేదు, సేల్స్ ఇన్వాయిసెస్ సోర్స్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. లేదంటే మీరు వింటారు, వదిలేస్తారు అన్నమాట. ఓకేనా? అంత నోట్స్లు పెట్టారా? పెట్టకపోతే మండే కల్లానమ్మా అందరూ మంచి నోట్స్లు పెట్టుకోండి. మరి నేను చెప్తున్నాను, ఫౌండేషన్లో మీరు ఏదైతే నోట్స్ రాస్తారో ఎస్పెషల్లీ అకౌంట్స్ అమ్మా,
ఫౌండేషన్లో మీరు మెయింటైన్ చేసే నోట్స్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మీకు ఇంటర్లో ఉపయోగపడుతుంది, సిఎం ఇంటర్లో ఉపయోగపడుతుంది, ఫైనల్లో యూజ్ అవుతుంది. ఫైనల్ అయిపోయాక మీరు జాబ్స్కి వెళ్తారా, జాబ్స్లో కూడా మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఫౌండేషన్ నుంచే ఉంటాయి. మీరు జాబ్కి వెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చి ఈ ప్రాబ్లం చేయమ్మా, ఈ ప్రాబ్లం చెయ్యి, 10 minutes టైం ఇస్తా, 20 minutes టైం ఇస్తాను, అలాగే మీ ఎగ్జామ్ పెట్టరు. మిమ్మల్ని ఏం అడుగుతారు, సోర్స్ డాక్యుమెంట్ అంటే ఏంటి, సోర్స్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్ చెప్పండి. లేదు, అకౌంట్స్ అంటే ఏంటి, జర్నల్ ఎంట్రీస్ చెప్పమంటారు. అంతేగాని జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు, ఇంటర్లో ఫైనల్లో నేర్చుకుంటారా? ఫౌండేషన్లోనే నేర్చుకుంటాం. ఇంటర్వ్యూ ఎప్పుడూ కూడా బేసిక్ క్వశ్చన్స్ మీదే ఉంటుందమ్మా. ఇంటర్వ్యూ ఎప్పుడూ కూడా మీ ఫైనల్ సబ్జెక్టు అదంతా టెస్ట్ చేస్తారు, కానీ ఫస్ట్ చెక్ చేసేది బేసిక్స్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. మాకు కొన్ని జాబ్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు బ్యాంక్స్లో మీకు జాబ్స్, ఎవరికైనా బ్యాంక్స్లో జాబ్ చేయాలని కోరిక ఉందా? నోనా అమ్మా, బ్యాంక్ జాబ్స్ ఎవరికి ఇష్టం లేదమ్మా. జ్ఞానేశ్వరి, బ్యాంక్లో జాబ్ వస్తే నువ్వు జాబ్కి వెళ్తావమ్మా? జ్ఞానేశ్వరి చెప్పమ్మా, బ్యాంక్లో జాబ్ వస్తే జాబ్కి వెళ్తావా? వెళ్ళరా? మరి ఏ జాబ్కి వెళ్తారమ్మా? సరే, మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక కంపెనీ ఏమో ఏంటమ్మా, టీసీఎస్ అనుకుందాం. టీసీఎస్లో మీరు జాబ్ తెచ్చుకోవాలంటే మినిమం 5 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సరే, యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంది. ఎప్పుడమ్మా ఇది? క్వాలిఫై అయిపోయాకే నేను చెప్పేది, క్వాలిఫై అవ్వకముందు కాదు. క్వాలిఫై అయ్యాక టీసీఎస్లో జాబ్ తెచ్చుకోవాలంటే 5 rounds ఉంటుంది. శాలరీ ఎంత ఇస్తారంటే 12 lakhs ఇస్తారంటే పర్ మంత్ 1 lakh వస్తుంది శాలరీ. యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి, యాక్సిస్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఇక్కడ కూడా మీకు జాబ్స్ ఉంటాయి. హెచ్డిఎఫ్సిలో మీకు జాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే ఒకే ఒక రౌండ్ ఉంటుంది. దీనికి ఎంత శాలరీ ఇస్తారు సార్? 12 lakhs ఇస్తారు. తెలుసమ్మా ఇది? ఇక్కడైనా 12 lakhs ఇస్తారు, ఇక్కడైనా 12 lakhs ఇస్తారు. బ్యాంక్ జాబ్స్ అనేవి క్వాలిఫైడ్స్కి, సిఎస్ఈఎంఏ క్వాలిఫైడ్స్కి రెడీమేడ్గా ఉంటాయి. మినిమం 1 lakh శాలరీతో తీసుకుంటున్నారు ఈ రోజున్న మార్కెట్. అర్థమైందా? ఈ 1 round అని చెప్పాడు కదా, ఈ 1 roundలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటనుకుంటున్నారు? జర్నల్ ఎంట్రీ, సేల్కి జర్నల్ ఎంట్రీ చెప్పండి, ఫస్ట్ మీ గురించి చెప్పండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని నెక్స్ట్ అడిగేది ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ అడుగుతారు. మహా అడిగితే లెడ్జర్ నుంచి పోస్టింగ్స్ అడుగుతారు. అవి నువ్వు తడబడకుండా సేల్స్ ఎంట్రీ ఏంటమ్మా, సేల్స్ ఎంట్రీ, సేల్ చేసే అకౌంట్ క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని చెప్పేస్తాం. పోస్టింగ్ అడుగుతుంది, దాన్ని ఎలా పోస్ట్ చేస్తారు? సేల్స్ అకౌంట్లోనేమో క్రెడిట్ చేస్తాం, క్యాష్ అకౌంట్లోనేమో డెబిట్ చేస్తాం. ఇలా చెప్పేశారనుకో, తడబడకుండా ఫాస్ట్గా చెప్పేశారనుకో, మీకు 12 lakhs ఇచ్చి జాబ్లో తీసుకుంటారు. ఎక్కడ మిమ్మల్ని సిఏ ఫైనల్ బుక్స్లో ఒక సమ్ చేశారు కదండి, కన్సల్టేషన్ సమ్ము 20 marksకి, ఆ సమ్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని సమ్ చేయండి అని చెప్పేసి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఎవరూ చేయరు. ఎక్కడ అట్లా ఇంటర్వ్యూ జరగదు, బేసిక్స్ మాత్రమే అడుగుతారు. అర్థమైందా? ఆ బేసిక్స్ అన్నీ మీకు నేర్చుకునేది ఫౌండేషన్లోనే. వన్స్ మీరు ఫౌండేషన్ దాంట్లో వెళ్తే మళ్ళీ బేసిక్స్ నేర్చుకోరు. సిఏ ఇంటర్, సిఎం ఇంటర్లో మీకు బేసిక్స్ అన్నీ వచ్చు అనే అజంప్షన్ తోటి క్లాసెస్ చెప్తారు. ఫైనల్లో మీకు అన్ని బేసిక్స్ వచ్చు అనుకునే అజంప్షన్లో చెప్తారు. అప్పుడు మీరు మర్చిపోతారుగా. ఒకసారి రివైజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలమ్మా, మళ్ళీ మన బుక్సే ఉపయోగపడతాయి మీకు. మీరు నేర్చుకునే ప్రతి దానికి అకౌంట్సే ఇంపార్టెంట్, అకౌంట్స్ బేసిక్స్ ఫౌండేషన్ ఇంపార్టెంట్. అర్థమైందా? నోట్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి అమ్మా. సరే, సోర్స్ డాక్యుమెంట్ వచ్చింది కదా. అకౌంట్స్ ప్రొసీజర్ చెప్తారమ్మా, అకౌంటింగ్ ప్రాసెస్ మనం చెప్పాను కదా. ఫస్ట్ ఏంటమ్మా, సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ వచ్చింది. సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తారు? రాకేష్ ఇప్పుడు వాళ్ళ బిజినెస్కి ఆర్టికల్స్ వస్తే, ఆర్టికల్ అసిస్టెంట్ వస్తే, ఆర్టికల్ అసిస్టెంట్ సోర్స్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఏం చేస్తారంటే వాళ్ళు జర్నల్ బుక్ ఓపెన్ చేస్తారు. ఏంటిదమ్మా? జర్నల్ రాస్తారు. జర్నల్ ఏంటంటే, జర్నల్ ఏంటిదమ్మా ఇది? ఇట్స్ ఏ బుక్ అనమాట. జర్నల్ ఒక బుక్. దీన్ని ఏమని కూడా అంటారంటే ప్రైమరీ బుక్ అని కూడా అంటారు. ఏమంటాం?
ప్రైమరీ బుక్ అంటాం. ఓకేనా? జర్నల్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తారంటే లెడ్జర్ ప్రిపేర్ చేస్తారు. లెడ్జర్ని ఏమంటారు మళ్ళా? ఇది కూడా ఒక బుక్కే. లెడ్జర్ కూడా ఒక బుక్కే. దీన్ని ప్రిన్సిపల్ బుక్ అంటాం, ఆర్ మెయిన్ బుక్ అని కూడా అంటాం. ఏమంటాం అమ్మా లెడ్జర్ని? ప్రిన్సిపల్ బుక్ ఆర్ మెయిన్ బుక్ అంటాం. లెడ్జర్లో ఏముంటాయి సార్ అంటే, ఏముంటాయి మా లెడ్జర్లో రాకేష్? అకౌంట్స్ ఉంటాయి, అంతే కదా? లెడ్జర్లో ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. మరి జర్నల్లో ఎంట్రీస్ ఉంటాయి. ఏముంటాయి మా జర్నల్లో? ఎంట్రీస్ ఉంటాయి. జర్నల్లో రాసే వాటినే జర్నల్ ఎంట్రీస్ అంటారు. అర్థమైందా? లెడ్జర్లో అకౌంట్స్ ఉంటాయి. సరే, లెడ్జర్ ప్రిపేర్ చేశారు. లెడ్జర్ కూడా అన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేశారు. తర్వాత ఏముంటుందమ్మా? లెడ్జర్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తారంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు. లెడ్జర్లో రకరకాల అకౌంట్స్ ఉంటాయమ్మా. అవి నంబర్ ఆఫ్ అకౌంట్స్లో ఒకటి క్యాష్ బుక్, అది లెడ్జర్లో వస్తుంది. అన్నీ అట్లా అకౌంట్స్ అన్నీ ప్రిపేర్ చేశాక లెడ్జర్ నుంచి మనకి ఏం వస్తుంది? ఏం ప్రిపేర్ చేస్తారంటే, ఏం ప్రిపేర్ చేస్తారమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? అకౌంట్ బుక్కా? మరి అకౌంటా? ఇట్స్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. జర్నల్ నుంచి లెడ్జర్కి రాస్తారు, దాన్ని పోస్టింగ్ అంటారు. పోస్టింగ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తారు, అకౌంట్స్ని క్లోజ్ చేసి ఏం చేస్తారు? బ్యాలెన్సెస్ చేస్తారు. ఈ బ్యాలెన్సెస్ అన్నీ తీసుకొని వచ్చి ట్రయల్ బ్యాలెన్స్లో ఎంటర్ చేస్తారు. ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఇంకేం ప్రిపేర్ చేస్తారంటే ఫైనల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఏం ప్రిపేర్ చేస్తారమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఏమేంటంటే నంబర్ 4-5 ఉంటాయమ్మా. అందులో మీకు అర్థమయ్యేది ఒక 2 చెప్తాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ట్రేడింగ్ కూడా వస్తుందమ్మా. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇంకోటి వచ్చేసి బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేస్తాం. దీంట్లో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఏంటి? అకౌంటా స్టేట్మెంట్ అమ్మా? ఇట్స్ అన్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ అకౌంటా? సే స్టేట్మెంట్. అర్థమైందా? ఈ యొక్క బేసిక్ ఐడియా ఉండాలమ్మా మీకు. మనం జర్నల్ స్టార్ట్ చేసే ముందు ఎందుకు జర్నల్ స్టార్ట్ చేస్తాం, ఎందుకు జర్నల్లో ఇంట్రెస్ట్ రాస్తాం అనేది మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఈ సోర్స్ డాక్యుమెంట్ దగ్గర నుంచి, ఇదేంటమ్మా సోర్స్ డాక్యుమెంట్ దగ్గర నుంచి మీరు రాసుకోండి ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా. సోర్స్ డాక్యుమెంట్ అకౌంటింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు దా జరిగింది, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దా జరిగిన వాటిలో? జర్నల్ కంటే ముందు మనం ఏం చేస్తామంటే ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇన్కమ్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి, అవి కొంచెం బ్రీఫ్గా వాటి గురించి మనం తెలుసుకుంటాం, అండర్స్టాండింగ్ వస్తాం. అవన్నీ అండర్స్టాండింగ్ రాగానే జర్నల్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మా చెప్పానుగా, మీ అందరికి ఏమీ రావు అనుకొని మేము చెప్తాం. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు దాకా మీరు +2లో ఎంఎస్సీ సిఈస్లో చదువుకున్న విధానం వేరు, అక్కడ ఆలోచించే విధానం వేరు, అక్కడ అనలిటికల్ ప్రాసెస్ వేరు, ఇక్కడ వేరు ఉంటుంది. సిఏలో ప్రొఫెషనల్ కోర్స్ కదా, కొంచెం డిఫరెంట్గా ఆలోచించాల్సి ఉంటుంది. మనం ప్రతిదానికి ఏంటంటే ఎగ్జాంపుల్స్ తోటి వెళ్తాం. ఏదో క్లాస్ చెప్తున్నాం మోనోటోన్గా వెళ్ళిపోతుందని కాదు, ప్రతిదీ మనం ఒక ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి అనుకుంటాం, ఎగ్జాంపుల్తో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇవి రాసుకోవటం వల్ల మీకు చాలా యూజ్ అవుతాయమ్మా. నేను చెప్పే నోట్స్, నేను చెప్పే ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకవు. అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని టెక్నిక్స్ యూజ్ చేసి చెప్తా క్లాసెస్. కొన్ని చాప్టర్స్ ఉంటాయమ్మా, మనం ఎంత ఈజీగా వెళ్ళిపోతామంటే డిప్రిసియేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు డిప్రిసియేషన్ సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది.
అడ్వాన్స్ లెవెల్ మొత్తాన్ని కూడా నేను ఒకటే ఒక ఫార్మాట్లో డిప్రిషియేషన్ చాప్టర్ మొత్తం అయిపోగొట్టేస్తాను. అలాగ అన్ని చోట్ల నేర్పించరు. బీఆర్ఎస్ ఉంది కదా, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ చేశారమ్మా మీరు అందరూ +2లో? బీఆర్ఎస్ చేశారా? చేయలేదమ్మా, రాలేదా? +2లో లేదా బీఆర్ఎస్? చాయిస్లో పెట్టేశారా? ఎందుకనమ్మా? చెప్పలేదు. చాలా ఈజీ కాన్సెప్ట్ అమ్మా బీఆర్ఎస్. మీ దగ్గరే కాదమ్మా, అందరూ ఫౌండేషన్లో కూడా బీఆర్ఎస్ చాలా మంది చాయిస్లో పెడతారు. కానీ ఇది చాలా ఈజీ. మన స్టూడెంట్స్ ఈ రోజున బీఆర్ఎస్ చెప్పాను, ప్రతి చోట ఏంటంటే బీఆర్ఎస్ కనీసం 20 క్లాసెస్ చెప్తారు. మనకు పట్టింది గట్టిగా 4 గంటలు. ప్రీవియస్ చెప్పడం అయిపోయాక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఒక డిస్ప్లే చేస్తే స్టూడెంట్స్ 5 నిమిషాలు బీఆర్ఎస్ అయిపోయిందమ్మా. జస్ట్ 5 మినిట్స్ 10 మార్క్స్కి వస్తుంది బీఆర్ఎస్ ఫౌండేషన్లో. 5 నిమిషాల్లో 10 మార్కులు వచ్చేసి వాళ్ళకి. నేర్చుకుని గట్టిగా 3 గంటలు. మనం అంత ఈజీ టెక్నిక్స్ యూస్ చేస్తాం, ప్లస్ సబ్జెక్ట్ కూడా యూస్ చేస్తాం. సబ్జెక్ట్ కాన్సెప్ట్ చెప్తూ ఈజీగా ఎలా సమ్ చేయాలి. 100 మార్కులు అంటే మీకు ఉండేది క్వశ్చన్ పేపరు 3 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే 180 మినిట్స్, ఒక్కొక్క మార్క్కి 1.8 మినిట్ ఉంటుంది. మీరు రావాలి మార్క్స్ తెచ్చుకోవాలంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని కాన్సెప్ట్ చెప్తాం, తక్కువ టైంలో సమ్ముని ఎలాగ సాల్వ్ చేయగలగాలి అనేది ఆ టెక్నిక్ కూడా యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అందువల్ల ఏంటంటే మన స్టూడెంట్స్ అందరూ అకౌంట్స్ అనేవి ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. మీరు ఇంకా ఇక్కడ లేరు కానీ ఇక్కడ ఉంటే ఎంత ఫన్గా జరిగేది క్లాస్. సరదాగా క్లాసెస్ వింటాం మనం. ఎంత హ్యాపీగా వెళ్తుంది అంటే అంత హ్యాపీగా వెళ్తుంది. ఆన్లైన్లో నేను ట్రై చేస్తున్నా, ఒకరిద్దరు రాకేష్ జ్ఞానేశ్వరులు రెస్పాండ్ అవుతున్నారు కానీ అందరూ రెస్పాండ్ అవ్వట్లా. అందరూ రెస్పాండ్ అయితే ఆన్లైన్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఒకళ్ళిద్దరు ముగ్గురు రెస్పాండ్ అవ్వటం మంచిదే. రెస్పాండ్ అవ్వాలి ఏంటంటే కనీసం మెసేజ్లో పెట్టండి అమ్మా, నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే వీళ్ళు మొబైల్ అక్కడ పెట్టేసి ఎక్కడికి వెళ్ళలేదు, క్లాసెస్ వింటున్నారని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు కూడా. సో మన క్లాసెస్ చాలా ఫన్గా ఉంటాయమ్మా. ఓకేనా? ఒకసారి నా క్లాస్ విన్నారంటే మీరు వేరే క్లాస్ విన్నా కూడా అర్థం కావు. కొన్ని టాపిక్స్ ముందుకు వెళ్ళాక కొన్ని టెక్నిక్స్ నేను చెప్తా, మీకు ఎక్కడా దొరకవు. అలా ఉంటుంది మన క్లాసెస్, అంత ఈజీగా ఉంటుంది. రాసుకున్నారా? రేపేంటమ్మా సండే ప్రోగ్రామ్స్ అందరివి? రాకేష్ గారు నీ ప్రోగ్రామ్ రేపు సండే ఏం లేవా? ప్రోగ్రామ్స్ ఏం లేవా? ఏం లేవమ్మా. సరే బాగా రెస్ట్ తీసుకోండి అమ్మా. సండే +2 ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఏం ప్రోగ్రామ్స్ లేవా సండే? చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అట్లాంటి బయటికి వెళ్ళడం అట్లా ఏం లేవా? లేవా? వెరీ గుడ్ అమ్మా. అలాగ ఉండండి. ఇప్పుడు ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో అలాగే ఉంచుకోండి, కొత్త హ్యాబిట్స్ తెచ్చుకోవద్దు. ఏమైనా రిఫ్రెష్ అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ప్లాన్ చేసుకోండి, కానీ ఫుల్ డేలు 2-3 రోజులు అలా ప్లాన్ చేయొద్దమ్మా. మీరు క్వాలిఫై అయిపోయే వరకు అలా ప్లాన్ చేయొద్దు. సండే ఒక హాఫ్ డే నిద్రపోండి, ఒక హాఫ్ డే ఏదైనా మూవీ చూడండి, అలాగా రిఫ్రెష్ అవ్వండి. రిఫ్రెష్ అవ్వడం ఎప్పుడు ఇంపార్టెంట్. మన క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ ఎప్పుడైనా గ్యాప్ కూడా ఇస్తుంటాం. కంటిన్యూస్గా చెప్పుకుని వెళ్ళిపోయాను అనుకోండి, రాదు మీరు వినలేరు, బ్రెయిన్కి చెప్పినా కూడా ఎక్కదు. అలాగే వీక్ అంతా విన్నారు, రేపు సండే రెస్ట్ తీసుకోవాలి. ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకొని ఒక 2-3 గంటలు ఏదైనా గేమ్ ఆడుకోవడం కానీ జస్ట్ ఒక టీవీ చూడటం కానీ అట్లాగా మీరు రిఫ్రెష్ అవ్వాల్సి వస్తే మీకు మండేకి వచ్చేసరికి అన్నీ మళ్ళీ ఫ్రెష్గా ఉంటారు. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ప్రతిదీ కూడా. లేదనుకోండి ఇంకా అదే మానోటమీలో ఉంటారు. అలా కాకుండా మంచిగా రిఫ్రెష్ అవ్వండి అమ్మ రేపు సండే. ఒకసారి బాయ్ చెప్పండి అందరూ. ఫర్ టుడే క్లోజ్ చేద్దామా? చెప్పండి అమ్మా, క్లోజ్ చేద్దామా ఇంకా చెప్పుకుందామా? బాయ్ చెప్తున్నారా? చెప్పుకుందామమ్మా కొంతసేపు. సారీ వద్దులేమ్మా, నేనే బాయ్ చెప్తున్నాను. ఇవాళ సాటర్డే కదా, చక్కగా ఎంజాయ్ చేయండి. స్లోగా మనం టైం పెంచుకుందాం అమ్మా. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, టైం మనకు చాలా ఉంది. నాకు ఫౌండేషన్ అకౌంట్స్ నేను క్రాష్ బ్యాచ్కి 30 డేస్లో చెప్తా. మీకు చెప్పే ప్రతి పాయింట్లో చెప్తాను, కానీ 30 డేస్లో అయిపోతుంది, వాళ్ళకే అర్థమవుతుంది. కాకపోతే మీకు చెప్పిన దాంట్లో చాలా మిస్ అవుతుంది లేమ్మా. మరి అంతా చెప్తా అంటే సమ్స్ చెప్తాం, కానీ కాన్సెప్ట్ ఎంత డీటెయిల్డ్గా మనం వెళ్ళాం. ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకి కొంచెం. ఓకేనా? మీకు డీటెయిల్డ్గా వెళ్తాం, చాలా టైం ఉంది. హ్యాపీగా కూడా చెప్పింది విని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ ఇది ఉంది కదా అకౌంటింగ్ ప్రాసెస్, దీన్ని చదువుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 పాయింట్స్ మాత్రం అసలు మీరు నిద్రలో అడిగినా సరే చెప్పాలమ్మా. అమ్మ ఈ 5 పాయింట్స్ ఎప్పుడైనా ఎవరైనా మీ చేత రాపించారమ్మా +2లో? ఎప్పుడు రాపించలేదుగా.
కానీ మీ అకౌంట్స్ మొత్తం చూస్తే ఇవేగా ఉండేది రాకేష్. ఇవి కాకుండా మీ అకౌంట్స్ ఏమైనా ఉంటుందమ్మా 2 years అకౌంట్స్? అంతేనమ్మా, మొత్తం మీ అకౌంట్స్ మొత్తం సమ్మరీ చేస్తే ఈ 5 పాయింట్స్ వస్తాయి. ఇలాగ నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. మన ప్రతి టాపిక్ ఇలాగే ఉంటుంది, ప్రతి టాపిక్ డీటెయిల్గా ఉంటుంది, సమ్మరైజ్గా డిస్కషన్ ఉంటుంది. అప్పుడు మీకు డీటెయిల్గా చెప్తారు, సమ్మరీ వచ్చిన సమ్మరీగా కూడా చెప్తారు. అంత ఈజీగా మీరు అకౌంట్స్ నేర్చుకుంటారు. ఓకేనా? ఫర్ టుడే సైన్ అప్ అమ్మా. బాయ్. సార్ బాయ్ చెప్పండి అందరూ, విత్ స్మైల్ చెప్పాలి. వెరీ గుడ్, విత్ స్మైల్. వెరీ గుడ్. బాయ్ అమ్మా. హ్యాపీ సండే. అందరు చక్కగా ఎంజాయ్ చేయండి సండే. మండే మళ్ళీ కలుద్దాం మనం. ఓకే అమ్మా, బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా.